అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? యూకేలో అయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి. యూఎస్‌లో హెచ్-1బీ మీద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓపీటీ గురించి రచ్చరచ్చగా నడుస్తుంది. క్యాన్సిల్ అవుతుందా? ఉంటుందా? ఉండదా? అనేది అర్థం కావట్లేదు. ఒక పక్క కెనడాలో చూసుకుంటే మాస్ క్యాన్సిలేషన్ బిల్లు పెడదామంటున్నారు. కొత్తగా ఒక 2 రోజుల నుంచి ఆస్ట్రేలియాలో కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ మాస్ ఇమిగ్రేషను ఎందుకు మనము అలో చేయాలి? వీళ్ళని మాస్ డిపోర్టేషన్ ఎందుకు చేయకూడదు? అంటే మన ఇమిగ్రేషన్ గురించి మాట్లాడిన వాళ్ళందరినీ రేసిస్ట్ అంటున్నారు కదా! ఇమిగ్రేషన్ గురించి మాట్లాడడం లోకల్‌లో ఉండేవాళ్ళు కరెక్ట్ కదా! మరి వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు లోకల్‌లో ఉండేవాళ్ళు డెఫినిట్‌గా మాట్లాడతారు కదా! దాన్ని మాట్లాడితే రెసిస్ట్ ఎలా అవుతది అనే డిస్కషన్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. ఇంకా యూరోప్‌లో చూసుకుంటే ఆబ్వియస్‌లీ ఉద్యోగాలు పోతున్నాయి. అక్కడ చాలా కష్టం. అంటే యూరోప్ వెళ్లి సెటిల్ అవ్వడం అనేది కష్టం. అసలు ఏంటి పరిస్థితి? ఇక ఫ్యూచర్‌లో మన ప్రెజెంట్ అంటే రాబోయే తరాలు వాళ్ళు ఎవరైనా సరే అమెరికా కల అనేది నెరవేరుతదా? పోనీ అమెరికా కాదు, కనీసము నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతామా? అసలు ఈ టాపిక్ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నిన్న ఒక న్యూస్ చూసాను నేను. ఈటీవీలో అనుకుంటా. అమెరికా వీసా రాక ఒక డాక్టర్, అంటే మంచి ఫ్యూచర్ జనరేషన్ డాక్టర్, ఎంబీబీఎస్ చదివిన ఆమె ఆత్మహత్య చేసుకున్నదట. అంటే అలా ఉంది పరిస్థితి. అమెరికా అనేది బ్లడ్‌లో ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళింది. అమెరికా వీసా రాకపోతే ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా ఘోరం. సో, ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా నా వీడియోలు మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను నేను. టైం పాస్ ఏం చేయను. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే, విదేశాలు ఎక్కడికైనా తీసుకోండి మీరు. మెయిన్ మన వాళ్ళు వెళ్ళేది జనరల్‌గా రికగ్నైజ్డ్ ప్లేస్‌లు ఏంటంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా. ఈ 4 హైలీ రికగ్నైజ్డ్ ప్లేస్‌లు. ఇవి కాకుండా ఇంకా జర్మనీ, నెదర్లాండ్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు. డెఫినెట్‌గా వెళ్తూ ఉంటారు. అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటయ్యా అంటే మన బ్లడ్‌లో చెప్పాను కదా! నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా. మనం పుట్టేటప్పుడే అమెరికా అనేది బ్లడ్‌లో మనకి డీఎన్ఏ లాగా ఉంటుందన్నమాట. సో, అమెరికా. ప్రతివోడు ఏం చేస్తావురా నువ్వు? నేను అమెరికా పోతా సారు. అమెరికా వెళ్ళలేకపోతే నెక్స్ట్ ఇంకా యూకే. యూకే చీపే. బట్ ఏదో ఒకటి అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాడికి యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇంకా కొంచెం టాప్‌లో ఉంటది ఈ రెండిటికన్నా. ఎందుకు అంటే కెనడా మీద ఆబ్వియస్‌లీ ఉండేటువంటి కన్ను ఎందుకు అంటే, కెనడా వెళ్తే అక్కడి నుంచి గోడ దూకొచ్చు అమెరికాకి. అంటే ఐ మీన్ టు సే ఇల్లీగల్ గాని కాదు గానీ పక్కనే ఉంటది కాబట్టి ఆబ్వియస్‌లీ ఎళ్ళొచ్చు ఏదో ఒక రకంగా. కొన్ని రోజులు కెనడాలో జాబ్ చేసుకొని ఎళ్ళొచ్చో, లేకపోతే చదువుకుని ఎళ్ళొచ్చో, హెచ్-1 అప్లై చేసుకొని పక్కన ఉంటాం కాబట్టి కెనడాలో పనిచేసేటువంటి వాళ్ళకి యూఎస్‌లో ఉండే కొన్ని రూల్స్, ఆప్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలా ట్రై చేశారు చాలా మంది. సో, ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం కూడా ఓవర్ క్రౌడ్ అయిపోయింది. మన ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ మీడియా సర్కిల్స్‌లో ఏంటంటే, ఇప్పుడు యూకే న్యూస్ నేను 2, 3 న్యూస్ జస్ట్ ఊరికే ఏదో యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే గమనించింది ఏంటంటే, మన భారతీయుల కోసం రూల్స్ పెట్టేశారు. మన భారతీయుల్ని ఎల్లగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మన భారతీయులకి కష్టాలు వచ్చేసినాయి. మన భారతీయులకి కష్టాలు కాదది. ప్రపంచంలో ఎవడైనా సరే ఏ దేశానికి ఎళ్ళాలన్నా పెట్టేటువంటి రూల్ అది. ఓన్లీ స్పెషల్‌గా ఇండియన్స్ కోసం పీఆర్‌ఈఎం, ఇండియన్స్ కోసం నెక్స్ట్ 10 ఏళ్ళు ఆగాలి. ఇండియన్స్ ఇంకొక 15 ఏళ్ళు అయితే అట్లా పెట్టలేదు రూల్స్. ఏంటంటే యూకేలో క్రౌడ్ ఎక్కువైపోయింది. అసైలమ్ సీకర్స్ ఎక్కువైపోయారు. దట్ ఇంక్లూడింగ్ మన ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో, శ్రీలంకన్స్ ఉన్నారు, ఈస్టర్న్ యూరోపియన్స్ ఉన్నారు, వేరే దేశాల వాళ్ళు ఉన్నారు. మొన్న యుక్రెయిన్ వార్ జరిగింది. అక్కడి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు కొంతమందిని రెఫ్యూజీల కింద తీసుకున్నారు కదా! వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలా చాలా మంది వచ్చారు. దాంతోటి ఏమైందంటే ఇక్కడ అసలు ఓవర్ క్రౌడ్ అయిపోయి ప్రతి ఓడు రావటం, అసైలమ్ అప్లై చేసుకోవటం, రావటం, అసైలమ్ అప్లై చేసుకోవటం, రావటం, అసైలమ్ అప్లై చేసుకోవటం. జాబ్ రాలేదా? అసైలమ్ అప్లై చేసుకో. మన వాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చారు. పిఎస్‌డబ్ల్యూ మీద స్పాన్సర్‌షిప్ ఎత్తుకొని కొంతమంది మంచిగా చదువుకుని జాబులు చేసుకునే వాళ్ళు ఒక 10-20% ఉంటే మిగిలిన 80% రావడం, వాడు యూనివర్సిటీకి పోడు, నెక్స్ట్ డే ఒక అసైలమ్ అప్లికేషన్ వేసి పడే. అంటే వాడు స్టూడెంట్ వీసా ఉన్నన్ని రోజులు జాబ్ చేసుకుంటాడండి వాడు. డబ్బులు పంపించుకుంటాడు ఇండియాకి. అది అయిపోయింది. వాడు చదవలేదు కదా! పాస్ అవ్వలేదు. సబ్జెక్టులు అన్నీ అట్లనే ఉన్నాయి. వాడి ఫీజే కట్టలేదు కాలేజీకి. వాడు వచ్చాడు, జస్ట్ యూకేలో ల్యాండ్ అయ్యాడు అంతే. నెక్స్ట్ ఏం చేయాలి?
వేసిపోయాడు, ఓకే ఎస్ఎల్ఎం అప్లై చేసి అది వచ్చినప్పుడు వస్తుంది, తర్వాత సంగతి తర్వాత. ఎస్ఎల్ఎం లాయర్ని పట్టుకోవడం, ఎస్ఎల్ఎం అప్లికేషన్ చేయడం, మళ్ళీ ఇక వాడి పని వాడు చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంటికి పంపించుకుంటుంటాడు. సో ఎక్కడో అక్కడ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఏదో రకంగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో సేమ్ అమెరికా పరిస్థితి ఏంటి అంటే, అమెరికాలో కూడా ఇలాగే ఎస్ఎల్ఎం అప్లై చేసుకునే వాళ్ళు అలా అప్లై చేసుకున్నారు. H1B వీసాలు చూస్తే ఈ మధ్యన రీసెంట్ గా రకరకాల రూల్స్ అయితే పెడుతున్నారు కదా. ఈ ఓపీటీ కూడా రేపు ఉంటుందో ఊడుతుందో కూడా గ్యారంటీ లేదు కదా. ఇక కెనడాకి తీసుకుంటే, కెనడాలో మాస్ ఇమిగ్రేషన్ బిల్ ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్ లో ఉంది. ఒకవేళ వాళ్ళు గనక బిల్లు పాస్ చేశారంటే అందరినీ పంపించే ఛాన్స్ అయితే ఉంది. OINP అనేది ఒకటి ఉంది, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది, ఓవర్ అయిపోయింది. అంటే ఉన్న వాళ్ళకి జాబులు ఇవ్వటానికి అక్కడ జాబులు లేవు, ఇల్లు ఉండటానికి ఇల్లు లేవు. ఇప్పుడు మన డిఫరెన్స్ ఏంటంటే, మీకు క్లారిటీగా చెప్పాలంటే, ఇండియాలో ఇప్పుడు ఒక గల్లీలో గనక ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడతాడు వాడు, లీగల్ గానో ఇల్లీగల్ గానో ఎట్లా ఒకట్లా, దాంట్లో ఒక 50 మంది కాపురం ఉంటారు. కానీ ఫారెన్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ ఒక స్ట్రీట్ లో ఒక 10 ఇళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్యామిలీలే ఉండాలి, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీయే ఉండాలి. ఎక్స్ట్రా ఎవరిని పెట్టుకోవాలంటే మళ్ళీ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేయాలి, కౌన్సిల్ వాళ్ళు ఎలకేట్ చేస్తే తప్ప. ఇప్పుడు 4 ఉన్నారంటే 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అనేది రూల్ ఉంటుంది, ఈ ఫ్యామిలీకి ఇంత అనేది రూల్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఉన్న ఇల్లు ఏదైతే ఉన్నాయో ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు. ఇప్పుడు మన దగ్గర లాగా ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టి దాంట్లోనే ఒక 50 మందికి ఇచ్చేసాను అనుకోండి, చిన్న సింగిల్ బెడ్రూమ్ అట్లా ఉంటే ఓకే. కానీ ఇక్కడ మోర్ దెన్ 2-3 పిల్లలు ఉంటే కంపల్సరీ 3 బెడ్రూమ్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీని బట్టి ఉండాలి. కాబట్టి ఈ ఇల్లులు సరిపోవట్లేదు. తర్వాత డబ్బులు ఎవడెవడైతే సేలంలు రెఫ్యూజీలు క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళని పోషించడానికి రోజుకి 70 మిలియన్లు 80 మిలియన్లు, ఒక్కొక్క హోటల్కి రోజుకి మిలియన్లు అవుతున్నాయంట. సో ఈ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా పిచ్చిలేసిపోతుంది వాళ్ళకి, మేము కష్టపడి సంపాదించడం ఏంది, మీరు పోయి వాళ్ళని పోషించడం ఏంది అని. సో ఇక్కడ యూకేలో పరిస్థితి ఎట్లుందంటే, గవర్నమెంట్ మారచ్చు అనేటట్టుంది. అమెరికాలో చూసుకుంటే అక్కడ H1 ఆల్రెడీ మిస్యూజ్ చేసి చెత్త చేసి వదిలిపెట్టారు, అది అట్లనే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటయ్యా అంటే, స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు టాప్ యూనివర్సిటీస్కి అయితేనే వెళ్ళండి. డబ్బు సంపాదించాలనే ఆలోచనలతోటి మీరు వెళితే సెటిల్ అవ్వడం అనేది కుదరదు. మీరు ఓకే షార్ట్ కట్ లో మీరు ఏమైనా ప్రస్తుతానికి బతికితే బతకగలరేమో కానీ ఫ్యూచర్ అనేది ఉండదు. ఓకే, యూకేలో 10 years చేశారు, ఓకే, అది కూడా హై సాలరీ ఉంటుంది తప్ప 10 years తర్వాత కూడా PR రావడం అనేది చాలా కష్టం. 10 years తర్వాత కూడా ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు, ఏదో చెప్పారు అట్లా. కానీ ఈ మధ్యలోనే ఎక్కడో ఒకటి ఏదో రకంగా ప్రాబ్లం వచ్చిందంటే పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అమెరికా ఆల్రెడీ ఉన్న H1 వాళ్ళకే బయటకి చెప్పట్లేదు కానీ ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లే ఆఫ్లు మస్తు జరుగుతున్నాయి. అంటే టాలెంట్ లేక చేతగాక కాదండి, లే ఆఫ్ల వల్ల జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఫ్యూచర్ లో కనుక కొన్ని రోజులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసి జాబులు రాకపోతే వాళ్ళు కూడా తన్నిపెట్టి ఇండియా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇటు యూకే నుంచి ఇండియా వచ్చే ఛాన్స్ అయింది. కెనడాలో అక్కడ వాళ్ళు మాస్ ఇమిగ్రేషన్ చేసి అక్కడ ఆల్రెడీ వాళ్ళని పంపించేశారంటే, ఇప్పుడు ఎందుకంటే ఒక PR అప్లై చేస్తాము, PRకి ఇవ్వనంటాడు వాడు, అప్పుడు ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టేటస్ ఏముండదు, ఏం చేయాలి, ఇండియా వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాలో కూడా బర్నింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది ఒక 2 days నుంచి. ఏంది ఇమిగ్రేషన్ గోల్ ఏంది, మనకి ఈ టార్చర్ ఏంటి, వచ్చేవాడంతా జనాలు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు, మనకి ఇల్లు సరిపోవట్లేదు, మన ఇళ్ళకి రేట్లు పెరుగుతున్నాయి, మన పరిస్థితి ఏంటి అని లోకల్ వాళ్ళకి పిచ్చిలేసింది. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇమిగ్రేషన్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే కొంచెం కష్టం. కానీ మీరు ఎవరైనా సరే జాబ్ వీసాల మీద జాబ్ వచ్చి వెళ్ళాలనుకుంటే ప్రతిదీ లీగల్ గా ఉంటేనే వెళ్ళండి. మీకు జాబ్ వచ్చిందా వెళ్ళండి, H1 మీద కూడా జెన్యున్ గా జాబ్ ఉందా వెళ్ళండి, లేదంటే టికెట్ బొక్క వేస్ట్. ఆ కన్సల్టెంట్లతో చేయించుకొని మాత్రం వెళ్ళకండి, ఇంపాసిబుల్. మీకు జాబ్ దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, అన్లెస్ ఇక మీరు టాప్ స్కిల్ అయితే తప్ప. ఎందుకంటే $100,000 కట్టాలి కదా, 100K అక్కడ ఆగిపోతారు. స్టూడెంట్స్ మాత్రం టాప్ యూనివర్సిటీలో ఉంటేనే వెళ్ళండి. సో ప్రస్తుతానికైతే ఫ్యూచర్ జనరేషన్ లోకి, అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి టెన్షన్ పెట్టడానికి చెప్పేది, కానీ కొంత మీరు జెన్యున్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తొందరపడి డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అది నేను చెప్పేది. నేను చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, ఫారెన్ వచ్చి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే హ్యాపీగా వెళ్ళండి, దానికి తగ్గట్టు కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి. కానీ ఇదివరకు ఏంటంటే
అదేదో సినిమాలో డైలాగ్ లాగా చదువు రాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు, చదువుకున్న వాళ్ళంతా అందులో టీచర్లు అయ్యారు అన్నట్టు. ఒకప్పుడు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళలో బాగా టాలెంట్ ఉన్నోడు ఇంకోడు ఇప్పటికీ పిచ్చోళ్ళ ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఏ టాలెంట్ లేనోడు బాడీ షాపింగ్లు పెట్టేసి వీసాలు చేసేసి సినిమా ప్రొడ్యూసర్ల స్థాయికి ఎదిగారు అనమాట చాలా మంది. ఓకే, అట్లా అని చెప్పి నేను పర్టికులర్గా ఒక పర్సన్ గురించి మాట్లాడట్లే. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకి జాబులు రాక వాళ్ళకి తెలివితేటలు ఉండి బిజినెస్లు పెట్టుకున్నారు. ఆ బిజినెస్లు అన్ని ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అయినాయి. చాలా కంపెనీలు ఉన్నాయి మన వాళ్ళే, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. కొంతమంది షాపులు పెట్టుకున్నారు, కొంతమంది పెట్రోల్ స్టేషన్లు కొనుక్కున్నారు. ఇక వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఇండియాలో డబ్బులు ఉన్నాయి, ఇడికి H1 ఉంది, ఐటీ జాబ్ రావట్లేదు, ఏం చేస్తారు, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుని ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు. అలా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి టాలెంట్ ఉంది భయ, అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా టీచర్ల లాగే మిగిలిపోయారు. 3 పెళ్ళాం 2 ఉద్యోగం చేసుకుంటా, కార్లకి ఈఎంఐలు కట్టుకుంటా, లోన్లు కట్టుకుంటా అలాగా చాలా మంది అలానే ఉన్నారు. ఇక ఏ టాలెంట్ లేకుండా మిస్యూజ్ చేసుకుంటా ఇక అక్కడిక్కడ బామ్మరిది, మన కులపోడు, మన ప్రాంతమోడు, తెలంగాణ, ఆంధ్ర ఇట్లా అనుకుంటా వాడిని వీళ్ళు జాబ్లో పెట్టి వాడి పని వీడి చేసుకుంటా 10 రూపాయలు కమిషన్ తీసుకుంటా ఆ బ్యాచ్ అట్లా నడుస్తూనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఫ్యూచర్ ఏంటయ్యా అంటే అబ్రాడ్ వెళ్ళడం అయితే చాలా కష్టం. కాబట్టి మీరు ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్త తీసుకోండి. డబ్బులు మాత్రం పొరపాటున కూడా నష్టపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.